బ్లూజేవారి మిల్లెట్స్ హబ్ 32 ఇంగ్రీడియంట్స్తోని 16 రకాల హెర్బల్స్తోని ఆరోగ్యానికి చాలా తక్కువ టైంలోని మనము అంబలిలాగా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఒక రోజులోని 4 అవర్స్ మనం చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము. అలాగే రోజు 2 టైమ్స్ గట్టా ఈ మిల్లెట్ హబ్ తీసుకున్నట్టయితే మనకి మార్నింగ్ టిఫిన్ అవసరం లేదు, నైట్ డిన్నర్ కూడా అవసరం లేదు. ఇలాంటి మిల్లెట్ హబ్ని మన ఇన్ఫ్రాస్టవ్ బ్లూజేవారి ఇన్ఫ్రాస్టవ్ మీద 5 మినిట్స్లోని మనం తయారు చేసుకోవచ్చు. సో దానికి మనం వాడే పాత్ర కూడా బ్లూజేవారి పాత్రే. దీంట్లోని మనం ఒక 2 మినిట్స్లోని అంబలు అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదా అండి స్టవ్? అవునాడు, ఇది బ్లూజేవారి ఇన్ఫ్రా స్టవ్. దీని మీద 5 కేజీలు ఒకేసారి వంట చేసుకోవచ్చు. తర్వాత అంబలి, పాయసం ఏదైనా సరే మట్టి పాత్రతో కూడా మీరు దీంట్లోని ఏంటి ఈ స్టవ్ మీద మట్టి పాత్రతో కూడా చేసుకోవచ్చు. ఓకే. చికెన్, మటన్ ఏదైనా సరే మనం తక్కువ టైంలోని సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లోని గ్యాస్ చాలా ఆదా చేసుకోవాల్సిన రోజులు. దీన్ని ఫ్రేమ్ కూడా మనకి ఏం కనిపించదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఈ గిన్నెలోని ట్రైప్లై గిన్నె, దీంట్లోనే అంబలు తయారు చేస్తున్నాను బ్లూజేవారిది. ఓకే, అయిపోయింది. 2 మినిట్స్లోనే మనకు అంబలు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలాగా మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోని ఆరోగ్యానికి ఆరోగ్యము, టైంకి టైము అండ్ మనీకి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము మన ఆరోగ్యాన్ని భద్రపరుచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక మంచి అమూల్యమైన సందేశాన్ని మన వీరబాబు సారు మనకి ఈ బ్లూజే మార్ట్లో ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్పచెప్పాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు ఈ గిన్నె కూడా బ్లూజేదేనండి? బ్లూజేదే గిన్నె ఉంది, కుక్కర్ ఉంది. తర్వాత మనకి ఇది షాక్ కూడా కొట్టదండి. ఎవరైనా సరే పట్టుకున్నా ఏం కాదు. ఫ్లేమ్ కూడా మనకి బయటికి కనిపించదు. టైం కూడా చాలా తక్కువ, ఆయిల్ లెస్ గా ఉంటది ఇందులో వండుకునే ప్రతి గిన్నెకి. క్యాన్సర్లు అలాంటివి మన అల్యూమినియంతో చాలా రకాల జబ్బులు అనేవి రావడానికి కారణాలు అయినాయి. సో ఇప్పటికైనా సరే తెలుసుకొని అందరూ మారాలని మా యొక్క ఈ చిన్న ప్రక్రియ. మీరు వాడుతున్నారా? మేము వాడుతున్నాం మేడం. దీంట్లోని ఈ జావ వల్ల ప్రతి ఒక్కరు కూడా మంత్లీ ఒక 3 to 4 కేజెస్ అయితే తగ్గొచ్చు ఈజీగా. షుగరు, బీపీ, థైరాయిడ్ ఓన్లీ మార్నింగే తీసుకోవాలంటారు ఈ జావ? నో, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు, 2 పూట్ల తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఓన్లీ రాగి జావ ఎలా కాసుకుంటామో అలాగే సేమ్. కాకపోతే దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే ఇది స్ప్రౌట్స్, అంటే మనం ఒక రోజంతా మొలకెత్తిన తర్వాత దానిని ఎండబెట్టిన పౌడర్ అన్నమాట. దీంట్లోని అరకలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, తర్వాత జొన్నలు, నువ్వులు, టోటల్లీ మన బాడీకి రోజు ఏం కావాలో అన్ని రకాల ఫుడ్ మనం తినలేము. 32 రకాల ఇంగ్రీడియంట్స్, అలాగే 16 రకాల హెర్బల్స్, 18 రకాల హెర్బల్స్. అదేది చిన్నది ఇంకా ఏది కూడా రాకుండా జస్ట్ ఒక చిటికెడు. షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు, మామూలు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళు పంచదార లేదంటే బెల్లం వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు. ఏంటిదండి ఇది హెర్బల్ మేడం, హెర్బల్ పౌడర్. జస్ట్ అశ్వగంధ, ఓకే, ఇవన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ప్యాకెట్ కి ఇస్తారా? ఈ ప్యాకెట్ తో యాడ్ అయి ఉంటది. ఓకే, ఇది ఈ 18 హెర్బ్స్ అన్నది ఈ ప్యాకెట్ అనేది. ఇది అశ్వగంధ, అతి మధురం ఇలాంటివన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి మేడం. ఓకే, సో మన మాల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్నప్పుడల్లా ఈ ప్యాకెట్ ని దీంట్లో వేయాలన్నమాట. ఎస్, ఇది ఉడకబెట్టేటప్పుడు లాస్ట్ లో ఓ చిటికెడు దీంట్లో కలపాలి అంతే. మన మాల్ట్ కూడా రెడీ అయిపోయిందంటారా? గిన్నె కూడా కాలట్లేదు, గిన్నె కూడా కాలట్లేదు. జస్ట్ దించేద్దాం.
కలర్ డిఫరెంట్ గా ఉంది. బెల్లం వేసాం కదా అంతే. అంటే అన్ని రకాల మీద కలర్ ఇలా వచ్చిందన్నమాట. రాగి జావ అయితే ఇంకో కలర్ కదండి. రాగి జావకి ఇవి 32 కదా ఇంగ్రీడియంట్. దీనికి మొత్తం టోటల్లీ కదా 32 ప్లస్ 18 మిక్స్. ఆరోగ్యకరమైన ఒంటికి మంచి చేసే జావ. ఓకే, అంటే బ్లూ జాయ్ మీద బ్లూ జాయ్ ప్లేట్ ట్రై ప్లే గిన్నెతోని మనం 5 నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన మిల్లెట్స్ హబ్ తయారు చేసుకునే విధానం. ఫాస్ట్ గా బయటకి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేయాలంటే కష్టం. బయటకు వెళ్ళి తేవాలంటే జావ తాగేసి సరిపెట్టేసుకోమంటారా? జావ తాగేసి 2 ఫ్రూట్స్ తినేస్తే అయిపోద్దండి. ఓకే, నైట్ టైం ఒక టైం అనేది మనకి గడిచిపోద్ది. ఇప్పుడున్న రోజుల్లో ఇది హెల్తీ ఫుడ్ కదా. నార్మల్ అనుకోండి సరిపోవచ్చు. ఇది స్ప్రౌట్స్ తో చేసింది. మనం దీన్ని మనం చేయడం లేదు. దీన్ని ఒక రోజంతా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత దాన్ని ఎండబెట్టిన పౌడర్. ఓకే, ఇది మనం చెయ్యాలంటే ఇన్ని రకాలైనవి మనం చేయలేము. అందువల్ల మనకి మిల్లెట్ హబ్లో దొరుకుతుంది. అది కూడా కాదర్వల్లి గారు ప్రపంచంలోనే ఆయన అవార్డు గ్రహీత. ఆయన ఫార్ములాతోని ఇది తయారు చేశారు. ఆయన ఫార్ములాతోనే ఈ మిల్లెట్ హబ్ అనేది తయారు చేయడం జరిగింది. అది మన బ్లూ జే కంపెనీలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్కి వండుకునే పాత్రలు బాగుండాలి, అలాగే తినే ఫుడ్ బాగుండాలి. ఆ 2 బాగుంటే మనం క్యాన్సర్ నుంచి కొన్ని రకాల డిసీజ్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మనం తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశాన్ని అందించాలనేసి మన యొక్క ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, బ్లూ జే మిల్లెట్స్ హబ్ అండి. ఇది మొలకెత్తిన సిరిధాన్యముల మిల్లెట్ మాల్ట్ మరియు ఆయుర్వేద మూలికలతో కలిసిందండి. దీన్ని మనం ప్రతి ఉదయం ప్లస్ ప్రతి రాత్రి కూడా మన పిల్లల నుంచి ముసలివారి వరకు కూడా మనం దీన్ని అందరూ ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. 32 రకాల సిరిధాన్యాలు మనకి అందులోనే మనకి డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయి ఉన్నాయి. 18 రకాల ఆయుర్వేద మూలికలు కూడా మనకి ఇందులో కలిసినాయండి. ఇవన్నీ కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. దీన్ని తాగడం వల్ల మనకి ఎన్నో రకాలుగా అతి తక్కువ ఖర్చుతో కూడా మనకి ఇది షుగర్ని కానీ, బరువుని కానీ, థైరాయిడ్ని, ఎనర్జీ లెవెల్స్, బీపీ కంట్రోల్ కానీ, గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి, మహిళల్లో మనందరికీ వచ్చే పీసీఓడి ప్రాబ్లమ్స్ని కానీ దూరం చేయడానికి ఇది చాలా వరకు మనందరికీ సహకరిస్తుందండి. దీన్ని మీరు అందరూ ట్రై చేయాలని చెప్పనని, దీనిలో మనకు కావాల్సిన ఫైబరే కానీ, రోగనిరోధక శక్తి కానీ, మిగతా ఇంకా మన పురుషులకు కూడా కొన్ని ఉంటాయి సమస్యలు, పాపం వాళ్ళు చెప్పుకోలేరు. అది నేను చెప్పలేను, ఇందులో మీరు చదువుకోవచ్చు. జన వ్యవస్థ కానీ, మన డైజెస్ట్ చాలా వరకు ఈ మధ్య మనకి అన్ని రకాలుగా ఉందండి. కానీ ఇది తీసుకోవడం వల్ల మనకి చాలా బాగుంది. నేను ఈ ఒక్కరోజు తీసుకుంటే కూడా నా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుందండి. నేను ఇది తీసుకున్నాను, డైలీ నైట్లో యూజ్ చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ నేను మీ ముందు మళ్ళీ ప్రిపేర్ చేసి మీ అందరికీ కూడా నేను చూపిస్తానండి ఈ వీడియోని. మళ్ళా చూడండి, బ్లూ జే వారి మిల్లెట్స్ హబ్ అన్నమాట. దయచేసి అందరూ దీన్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. మన రాగి జావా ఎలా ఉంటుందో అలాగే ఇది మనం తయారు చేసుకోవడం. ఇంకా దీంట్లో ప్రత్యేకించి కొలతలు కానీ ఏమన్నా కానీ ఉన్నా కూడా అన్ని కూడా మీకు తెలిసినవేనండి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ ఉంటాయి. ఒకటేమో మనం మామూలుగా జావ పొడిని వేసుకోవడం, రెండోది లైట్ గా మనకి మూలికల పొడి అండి. అది చిటికెడు చల్లుకుంటే చాలు. దాంట్లో నేను సెకండ్ వీడియో కూడా వెంటనే మీకు అప్లోడ్ చేస్తానండి. చూడండి, మా ఇంట్లో సామాన్యంగా ఎవరు తీసుకోరు, దీన్ని వాళ్ళు తాగుతారు. ఇప్పుడు నాతో పాటు కూడా తాగుతున్నారు. ప్రెజెంట్ నేను ఒకదాన్ని మీకు వీడియో ఇస్తున్నాను. చూడండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చిన్న ఛానల్ని మీరందరూ అభినందిస్తున్నందుకు, ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.